వచ్చి ఉన్నాడు. ఎందుకు వచ్చినాడు? తన ప్రేమను మన పట్ల చూపడానికి. అంతేకాదు, ఎఫెసీ 1:4-6 చూస్తే, యోహాను సువార్త 17:24 చూస్తే, మనము ఆయన సన్నిధానంలో పవిత్రులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడకముందే ఆయన ప్రేమను మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ మొదటి వచనంలో మనము దేవుని పిల్లలమే. నిజమే, మనం దేవుని పిల్లలమే. ఎప్పుడు దేవుని పిల్లలు అవుతాము? ఆయనతో విశ్వాసం ఉంచాలి, ఆయనను ధరించిన వారుగా ఉండాలి, అంతేకాకుండా ఆయనలో శ్రమపడేవారుగా ఉండాలి, ఆయన ఆత్మను మన హృదయంలో పొందుకుని వారిలాగా ఉండాలి. అప్పుడే మనము ఆయన సన్నిధానంలో మనము నిర్దోషులుగా ఉండటకు ఆయన ప్రేమను మన పట్ల చూపుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సంతానము కాదు. ఎవరు యేసు ప్రభువును స్వీకరించి దేవుని ఆత్మ మూలంగా తిరిగి పుట్టిన వారే దేవుని వారసులు. మన పాత నిబంధన గ్రంథంలో చూస్తే అబ్రహామును చూడగలం. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము ఎవరు? ఇతడు కల్దీ దేశుడైన ఊరు పట్టణ నివాసి. ఇతడు విగ్రహారాధన ఎక్కువగా చేసేవాడు. విగ్రహాలను చేసి వాటిని ఆరాధించేవాడు. దేవుడు పిలిచినప్పుడు విధేయత చూపాడు. అంతేకాకుండా నీవు లేచి నీ దేశము ఇంటిని వదిలి నీవు చూపించే దేశములకు వెళ్ళు అంటే ఎంతో విధేయత చూపించాడు. ఆదికాండము 13:1-2 చూస్తాం. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపాడు. అంతేకాకుండా ఆడంబర జీవితాన్ని విడిచి అరణ్య ముందు జీవించడానికి కోరుకున్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుగా ఉన్నాడు. దేవునికి దాసుడుగాను, ప్రవక్తగాను, ప్రార్థనాపరుడుగాను, నమ్మకమైన వాడుగాను, దేవునికి భయపడేవాడుగాను, నీతిమంతుడుగాను, విశ్వాసము తండ్రిగా పిలువబడి తన కుమారుణ్ణి బలిగా అర్పించుటకు కూడా అంగీకరించాడు. కాబట్టి జలప్రళయం తర్వాత ఒక కొత్త జనాంగము ఏర్పరచుటకు అబ్రహామును పిలిచాడు. అతని తరువాత అతని సంతతిని దేవుని సంతతి అని, దేవుని ప్రజలని పిలువబడింది. కాబట్టి అబ్రహాము దేవుని బిడ్డ. కాబట్టి పౌలు గారు గలతీ 3:8-9 అంటున్నాడు. ఏమంటున్నాడు? అబ్రహాము యొక్క నిజమైన పిల్లలు క్రైస్తవులు అని పలికెను. అదేవిధంగా మనం మోషేని కూడా చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:23-27 చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలలో శ్రమ అనుభవించడం మేలని యోచించి కలుగుబో బహుమానమును దృష్టి ఉంచి విశ్వాసముందు బట్టి అతడు అదృశ్యుడైన దానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. కాబట్టి మోషే కూడా దేవుని బిడ్డగా ఎన్నుకోబడ్డాడు. ఎందుకు? విశ్వాసమును బట్టి అతను ఎన్నుకోబడ్డాడు. వీళ్ళు దేవునిలో స్థిరమైన విశ్వాసం కలిగి జీవించారు. కాబట్టి వీరు విశ్వాసము పొంది వారి యొక్క జీవన ప్రయాణంలో అంతా ఎలా ఉన్నారంటే దేవునికి ఆనుకొని జీవించారు. వాళ్ళు దేవుని బిడ్డలుగానే నిలబడ్డారు. కాబట్టి విశ్వాస వీరుల జాబితాలో ఉండి సాక్ష్యం పొందిన వారు ఈ యొక్క దేవుని బిడ్డలు. ఇంకా చాలా మంది మనం విశ్వాస వీరుల జాబితాలో చూస్తున్నాం. కావున లోకం మనను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. యోహాను 1:10 చూస్తే, ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. లోకం అంటే అవిశ్వాసం. మనము దేవుని పిల్లలమని మనం చూస్తున్నాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. మనము ఈ మొదటి వచనంలో ఆ చివరగా మనం చూడగలం. కాబట్టి యోహాను 15:18 చూస్తే, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. దేవుని పిల్లలమని ఈ గుర్తింపు లోకంలో అర్థం చేసుకోకపోవడం క్రీస్తును తిరస్కరించడాన్ని ప్రతిబింబిస్తుంది. మనం దేవుని పిల్లగా జీవిస్తున్నప్పుడు మనం ఎన్నో సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కానీ మనము పడిపోకూడదు, నిలబడాలి. అబ్రహాము ఎన్ని సమస్యలు వచ్చినా ఆ వృద్ధాప్యంలో
యొక్క అరణ్యంలో ఉన్న ప్రజలను, ఐగుప్తులో ఉన్న ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడిగా నిలబడ్డాడు. కాబట్టి యోహాను సువార్త 15:19 చూస్తే, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. కాబట్టి మీరు దేవుని పిల్లలు, కాబట్టి లోక సంబంధులు కారు అని మనము గుర్తించాలి. దేవుని పిల్లలు అని మనము ఇప్పుడు చూసాం. రెండవ క్రీస్తుతో సారూప్యత కలిగిన వారు ఉండాలి. మనం ఇప్పుడు దేవుని బిడ్డలమే, కానీ ఎప్పుడు దేవుని బిడ్డలం అవుతామంటే ఆయన పోలిక చొప్పున జీవించువారే మనము దేవుని బిడ్డలము. రెండవ వచనం చూస్తే, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మన మీద ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన విన్నట్లుగానే ఆయన చూపుము కనుక ఆయన పోలియుందుమని ఎరుగుదుము. కాబట్టి మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ మనము ఆయన సారూప్యంలో ఉన్నప్పుడు మనము ఆయనను కలిగి జీవిస్తాము. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఉన్నట్లుగానే చూపుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. అంటే యుగాంతంలో క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం ఆయన వెలుగుదుము, కానీ మనము ఇప్పుడు క్రీస్తు బిడ్డలమే, పూర్తిగా ఆయన స్వరూప్యాన్ని పొందలేదు. యోహాను సువార్త 17:24 చూస్తే, తండ్రి ఏమంటున్నాడు, నేనెక్కడ ఉందో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును, అంటే నాకు అనుగ్రహించిన పిల్లలను నాతో కూడా ఉండవల్లని, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడవల్లని కోరుచున్నాను అని ఇక్కడ లేఖనాల్లో రాయబడి ఉంది. అంతేకాకుండా మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కాబట్టి ఆయన సారూప్యాన్ని కలిగి ఉండేది మనలో ఒక ప్రేరణ వాక్యం. కాబట్టి మనము ఆయన మహిమలో ఉండాలంటే ఆయన పోలికను ధరించుకునే వారుగా ఉండాలి. అప్పుడే మనము ఆయన మహిమలో ఉండగలమని చెప్తుంది. మనము 1 యోహాను 2:28 చూస్తే, 1 యోహాను పత్రిక 2:28 చూస్తే, చిన్నపిల్లలారా ఆయన కనబడేటప్పుడు ఆయన రాకడలో ఆయన సమక్షంలో మనం సిగ్గుపాలు కాకుండా ధైర్యంగా ఉండేలా ఆయనతో నిలిచి ఉండండి అని రాయబడి ఉంది. కాబట్టి మనము ఆయన ఎదుర్కొన్నప్పుడు మనం ఎలా ఉండాలి? సిగ్గుపాలు కాకుండా మనము ధైర్యం కలిగి జీవించాలి. ఎప్పుడు అలా నిలుస్తాము? ఆయన సారూప్యాన్ని కలిగినప్పుడే, ఆయన పోలికను కలిగినప్పుడే మనము నిలవగలుగుతాము. అంతేకాకుండా ప్రకటన 22:4 చూస్తే, వారు ఆయన ముఖాన్ని చూస్తారు, ఆయన పేరు వాళ్ళ నొసళ్ళ మీద ఉంటుంది. కాబట్టి మనం ఆయన చూడాలంటే మనము ఆయనలో జీవించాలి. మనం జీవించాలి అంటే మనము చిన్ననాటి నుండి దేవుల్లో ఎదగాలి. ఆ ప్రేరణ అనేది మన పిల్లలకు మనము చిన్ననాటి నుంచే వారికి బోధించాలి. మన యొక్క ప్రజెంట్ లైఫ్లో తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనము పిల్లల్ని పెంచడమే మన యొక్క బాధ్యత. పిల్లలు పుట్టగానే మనం వాళ్ళ యొక్క మెంటల్ కండిషను, ఫిజికల్ కండిషను, సోషల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అది సమాజంలో వాళ్ళు ఎలా వెలుగుతూ ఉన్నారు, ఫ్యూచర్లో ఆర్థికంగా ఎలా స్థిరపడాలో అనేది చూస్తాం పిల్లలు పుట్టినప్పుడు. కానీ మనం స్పిరిచువల్గా పరిశుద్ధంగా దేవునికి దగ్గరగా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించుకున్నాము. వాళ్ళకు బెటర్ లైఫ్ కోసము మనం ఏం చేస్తాము? మంచి స్కూల్స్లోనూ, మంచి జాబ్స్లోనూ, మంచి కెరియర్ కోసము, బెటర్ ఆపర్చునిటీస్ కోసము విదేశాలకు పంపిస్తుంటాం. కానీ వాళ్ళ క్రిస్టియన్స్గా, ఎటర్నల్ బీయింగ్స్గా మనము వాళ్ళని పెంచుతున్నామా? అంటే దేవుని నిత్యత్వాన్ని కలిగిన బిడ్డలుగా వాళ్ళని పెంచుతున్నామా? మనం ఆలోచించుకోవాలి. ఇది ప్రేరణ అనేది దేవుని సారూప్యానికి ముందు వాక్యం. ఎందుకంటే మనం ప్రేరణ చిన్ననాటి ఉండే వాళ్ళను పెంచడం ద్వారా వాళ్ళు క్రీస్తును కలిగి జీవిస్తారు. పిల్లలకు నిజమైన సృష్టికర్త ఉన్నాడని, పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడని, ఆయనకు దేవుని పిల్లల పట్ల శ్రేష్టమైన ప్రణాళిక ఉందని వారికి మనం చెప్పాలి. అంతేకాకుండా ఒక అతని విధంగా రాస్తున్నాడు, పూరేష్ బుష్ అనే ఒక నవల్లాగా. ఏమని రాస్తున్నాడంటే, ఒక బిడ్డ తల్లి గర్భం నుండి బయటకు రాగానే పూర్తిగా జన్మించాడు కాదంట, అనుకోకూడదంట. ఓన్లీ దేహం మాత్రమే
లేకపోతే వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. ఒక సామెత ఉంది, చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్స్ అని. అంటే ఏంటి? బిడ్డల్ని చూస్తానే తల్లిదండ్రులు గెస్ట్ చేస్తాం. అంటే ఇది పగిలిపోయిన ముక్కలే ఆ పిల్లలు అనేది చిప్ ఆఫ్ ద బ్లాక్, చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అంటారు. కాబట్టి పిల్లలు మనము ఆధ్యాత్మికంగా పెంచాలి. చిన్నప్పటి నుంచి మనము పెంచడం ద్వారా పిల్లలు ఏమవుతారు? మనం పెంచే విధానాన్ని బట్టి వాళ్ళు దేవునిలో పెరుగుతారు. చిన్నప్పటి నుంచే మన పిల్లలకు శిలువ యాగం గురించి చెప్పాలి. అంతేకాకుండా లూకాసు వార్త 1:44 చూస్తే, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసును. ఎలిజబెత్ మరియతో చెప్తా ఉంది. అప్పుడు ఎలిజబెత్కు 6వ నెల, నిండు వృద్ధాప్యంలో తను గర్భం ధరించింది. కాబట్టి యోహాను ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఆ మరి యొక్క వందనము వచనాలు వినగానే ఏమన్నాడు? గంతులు వేశాడండి. అంటే అది యొక్క దేవుని కార్యం. కాబట్టి పిల్లలు ఎప్పుడు దేవుని వైపు ఆకర్షింపబడతారో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళను చిన్నప్పటి నుంచి వాక్యంలో పెంచడం ద్వారా వాళ్లకు మనము దేవుని నడిపింపగలుగుతాం. ఎక్కువగా సమయం దేవాలయంలో గడపాలి. ఎప్పుడు వాక్యాన్ని ఆరాధనలో వాళ్ళు ఉన్నప్పుడు దేవునికి సన్నిహితంగా దగ్గర అవుతారు. కాబట్టి వాళ్ళకు క్రమశిక్షణ అనేది కూడా వస్తుంది. తల్లిదండ్రులు జీవవాక్యం అనే విత్తనం వేయాలి. అప్పుడే కీర్తన 103:19 ప్రకారము, యెహోవా ఆకాశము తన సింహాసనము ముందు స్థిరపరచబడి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. కాబట్టి పరలోకంలో ఆయన ఉన్నాడని మనం చెప్పాలి. అంతేకాకుండా ఒక్కడే దేవుడు అని మనం చెప్పాలి. నోవాహు కుటుంబం నుండి దేశాలు ఎలా వచ్చాయి, భాషలు ఎలా ఏర్పడ్డాయి, అబ్రహాం ఎలా ఎన్నుకోబడ్డాడు, మోషే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు ఎలా విడిపించబడ్డాడు, లా ఆర్డర్స్ బైబిల్లో ఎలా ఉన్నాయి, న్యాయాధిపతులు రాజులు ఎలా వచ్చారు, ప్రవక్తలు ఎలా వచ్చారు, ఇవన్నీ వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే దేవుడు అంటే భయం, భక్తి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇది ఏంటంటే పిల్లలకు ఎర్లీ ఏజ్ ఇస్ టైం ఫర్ కరెక్షన్. చిన్నతనంలోనే వాళ్ళను మనం కరెక్షన్ చేస్తే వాళ్ళు దేవునికి సారూప్యులుగాను ఏమవుతారు? ప్రేరణ కలిగిన బిడ్డలుగాను జీవిస్తారు. అంతేగాని ఇప్పుడు ఈ మధ్య పిల్లలంతా ఏమవుతున్నారు? యూట్యూబ్లకి, తర్వాత చిన్న చిన్న యాక్టివిటీస్కి అలవాటు పడిపోతున్నారు. అంతేకాకుండా వాటిని చూడడం ద్వారా పాపం అనేది చిన్న వయసు నుంచే పెరిగిపోతుంది. మా పిల్లలు పాపం చేయడం ఎల్కేజీ అయిపోయినారు, ఇంటర్ అయిపోయినారు, డిగ్రీ అయిపోయినారు, పిహెచ్డి అయిపోయినారు, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ప్రభు కొరకు రక్షణ మార్గంలోనికి ఇప్పుడు తీసుకొద్దాం అన్న ఆలోచనలో అది తప్పు. కాబట్టి మనము చిన్నప్పుడే వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు, నిష్ఠగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు, దీక్షాపరులుగా ఉంటారు. కాబట్టి మనము పిల్లల్ని దేవుని వైపు పెంచాలి. అంతేకాకుండా వాళ్ళకి చెప్పడం ద్వారా మనం కూడా ఏం చదవాలి, బైబిల్ చదివినప్పుడే మనము వారికి చెప్పగలం. కాబట్టి మనము దేవునిలో ఎదగాలి. ఈ మధ్య ట్రంప్ వచ్చాక డిపోర్టేషన్ చేస్తున్నాడు. అంటే ఇది అమెరికాలో ఉన్న ప్రజలంతా అక్కడ కాని వాళ్ళందరినీ పంపించేస్తున్నాడు. అక్కడ ఒక జమైకా నుండి ఒక తల్లి బిడ్డను తీసుకొని అన్డాక్యుమెంటేషన్గా అక్కడే ఉండిపోయింది 26 సంవత్సరాలుగా. తనకు వాళ్ళ అమ్మ పెంచిన విధానం ఏంటంటే ఈ దేశమే నా, అంటే తన ఊరు అన్నట్టు అక్కడే చదివించింది, పెంచింది, పెద్ద చేసింది. ఇప్పుడు ఇతను వచ్చినాక ఏమైంది? వెళ్ళిపోవాలన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? జమైకా వదిలేసి 26 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఇహలోక జీవితం స్థిరత్వమే ఆమెకి లేదు. మరి మనకు పరలోకంలో నిత్యత్వం ఉందని మనకు తెలుసు. మరి మనము మన పిల్లలు ఆ నిత్యత్వంకి వెళ్ళాలంటే దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనం ఉండాలి. అంటే మీ ద్వారా పిల్లలు రక్షింపబడతారని మనం చెప్పడం లేదు. నేను ఏం చెప్తున్నా అంటే మన ప్రయత్నం విత్తనం అనే వాక్యం వేయడం, నీరు పోయడం, ప్రేరణ చేయడం, అంతేకాకుండా మోకరించి కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. మనం వేసే ప్రతి విత్తనం మొలక బయటకు రావడం అంటే దేవుని సృష్టిలో ఉన్న ప్రక్రియ. మనం విత్తనమే విత్తకపోతే ఏమవుతుంది? నీరే పోయకపోతే దేవుని రక్షణ కార్యానికి అవకాశమే ఉండదు. కాబట్టి పునాది బలంగా లేకపోతే ఇసుక మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉంటాము. కాబట్టి అన్నిటితో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడు. కీర్తన 126 చూస్తాము. కాబట్టి ఈ ప్రేరణ అనేది ఎందుకు అంటే మనం ఆ ప్రేరణ
నుండి వచ్చినవాడు. కాబట్టి ఆయన పోలికలో ఉండాలి అంటే ఆత్మ సంబంధిగా, పరలోక సంబంధిగా జీవించాలి. ఫిలిప్పు ప్రభు గారిని ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, తండ్రిని మాకు చూపించమని ఫిలిప్ అడిగినప్పుడు, నన్ను చూచిన వాడు తండ్రిని కూడా చూసి ఉన్నాడని ఫిలిప్ చెప్తాడు. అంటే ఏంటి? యేసు ప్రభు ఫిలిప్ జవాబిచ్చినట్లుగా మన జీవితం కూడా ఉందా? ఒకసారి ఆలోచించుకున్నాం. మన చుట్టూ ఉన్న వారికి అటువంటి క్రీస్తు పోలికలు మనము బయలుపరుస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకున్నాం. కొలస్సీ 3:10 చూస్తే, ప్రాచీన స్వభావము దాని క్రియలు విడిచి జ్ఞానము కలుగునట్లు సృష్టించిన వాని పోలిక చొప్పున జీవించు అని ఈ లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రూపాంతర దర్శనాన్ని సూచిస్తుంది. క్రీస్తు స్వారూప్యం అనేది ఏం చూపిస్తుందంటే రూపాంతర దర్శనాన్ని చూపిస్తుంది. కాబట్టి 3వ వచనం మనం ఇప్పుడు చూస్తే, పవిత్రులకు పిలుపు, ఆశ మనల్ని శుద్ధి చేయుట. ఒక ఆశ అనేది మనల్ని ఏం చేస్తుంది? పవిత్రతను ప్రేరేపిస్తుంది. మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము, ఆయన సారూప్యతను కలిగి ఉన్నాము. అంతేకాకుండా మనం పవిత్రులుగా జీవించాలి అని కూడా ఏం చేస్తుంది? దేవుని యొక్క ఒక ఆశ అనేది మనల్ని ప్రేరేపిస్తుంది. క్రీస్తు రాకడలో మనం కూడా ఆయనతో నిత్యత్వంలో ఉండాలంటే ఆ ఆశ మనల్ని పరిశుద్ధులుగా జీవితం వైపు నడిపిస్తుంది. పవిత్రత దేవుని స్వభావానికి స్వారూప్యము. కాబట్టి ఈ పవిత్రత అనేది దేవుని యొక్క స్వభావానికి స్వారూప్యంగా ఉంటుంది. 2 కొరింథీ 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. 1 పేతురు 1:16 సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని వాక్యాలు చెప్తున్నాయి. కాబట్టి మనలో ఉన్న శరీరమునకు, మన ఆత్మకు కలిగిన యొక్క కల్మషాలను తీసివేయాలి. మన పాపాలను మనము ఒప్పుకోవాలి. అప్పుడే మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను కనిపిస్తాము. 1 యోహాను 1:9 చూస్తే, మన పాపాన్ని ఒప్పుకోవాలి, అప్పుడు క్షమిస్తాడు, మనల్ని శుద్ధి చేస్తాడు. ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. ఆయన వెలుగులో నడుచుకోవడం ద్వారా మాత్రమే మనము పవిత్రులుగా చేసుకోగలుగుతాం. కాబట్టి పవిత్రతకు వ్యతిరేకంగా మనసులో, మన మాటల్లో, క్రియల్లో ఏది ఉన్నా కూడా అది పవిత్రతకు విధేయతే. 2వది, చేయవలసిన ఏదైనా పని చేయకుండా ఉండడం కూడా పాపమే. అంతేకాకుండా మనం ఈ వెలుగులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రేరణ ద్వారా మన బాధలు, కష్టాలన్నీ ఏమవుతాయంటే దేవునికి మనకు దగ్గర అయిపోతే ఆ పాపాల కష్టాలు సంతోషంగాను, ఆనందంగాను, ఎన్నదవిగాను ఉంటాయి. చూద్దాం, రోమా 8:18. రోమా 8:18 మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. కాబట్టి మనం క్రీస్తులో ఉన్నప్పుడు, పవిత్రత కలిగి ఉన్నప్పుడు మనకు కలిగే కష్టాలు, నష్టాలు, బాధలు ఈ లోకంలో ఉండేటివి ఎన్న తగినవి కావు. కాబట్టి మనతో దేవుడు ఉన్నప్పుడు మనకు అలాంటి ఆలోచనలు రావు. కాబట్టి ఉదాహరణగా మనము సౌలు మారు మనసు చరిత్రలో ఒక గొప్ప మారు మనసు. నిజమే, సౌలు ఎంత దుర్మార్గుడు అంటే ఒక యూదుడు, దేవుని గురించి ఆసక్తి గలవాడే. ఆ యొక్క సంఘంలో వాళ్ళను హింసించేవాడు, క్రీస్తు బిడ్డలను హింసించేవాడు. కానీ ఒకరోజు దమస్కు మార్గంలో సౌలుకు కలిగిన దర్శనం ద్వారా ఏమైనాడు? మారు మనస్సు పొందాడు. తన కనుచూపు పోగొట్టుకున్నాడు. తర్వాత అననీయాను కలిశాడు. తర్వాత కనుచూపు వచ్చింది. తర్వాత ఏమైనాడు? సౌలు దృష్టి కలిగిన తర్వాత బాప్తిస్మం పొంది పౌలుగా మారి దేవుని సేవ చేయుటకు నడిపింపబడ్డాడు. కాబట్టి ఒక మనుషుల్లో రెండు విధాలుగా ఉంటాడు. పాప స్వభావం ఉంటుంది, తర్వాత పాప క్రియలు ఉంటాయి. ఇప్పుడు పాప స్వభావము పుట్టినప్పుడే ఒకరి యందు వచ్చే లక్షణాలు. పాప క్రియలు అంటే అవి మన యొక్క ప్రజెంట్ లైఫ్లో ఏమైనా ఆకర్షించబడ్డాము అంటే ఆ క్రియల ద్వారా మనము పాపం చేయబడతాం. పాప స్వభావం చూస్తే, ఇశ్రాయేలు ప్రయాణం చూస్తే ఇది చాలా రూపకంగా కనబడుతుంది. వాళ్ళు ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటినప్పుడు పాప స్వభావము అంటే ఒక పాప స్వభావంతోనే ఉంటారు. బట్ కానీ ఐగుప్తు సేనకు తీర్పు తీర్చబడింది. అక్కడ వాళ్ళ శరీరం ముందు పాపములకు శిక్ష విధింపబడారు. అంటే ఏంటి? ఆ యొక్క ఎర్ర సముద్రంలో వాళ్ళు చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళు పాప స్వభావం
కనబడుచున్నది. ఇవన్నీ వాళ్ళు ఒక పాప క్రియల నుంచి ఎలా బయటపడ్డారంటే ప్రతిదినము మన్నాను దేవుడు అనుగ్రహించిన మన్నాను పూజించడం ద్వారా వాళ్ళు ఆ యొక్క క్రియలను పాపాలను వాళ్ళు తెలుసుకున్నారు. ఎన్నో కష్టాలు అనుభవించి వారు ఆ యాత్రలో ఉన్నారు. కాబట్టి ప్రభువారు చేసే యొక్క క్రియలను వారు గ్రహించగలిగారు. వారు కొందరు మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు. కాబట్టి మనము కూడా ప్రభువైన యేసు రక్తము ద్వారా విమోచింపబడిన మనము పాప క్రియల నుండి పాపంలో నుండి ప్రత్యేకింపబడి దేవుని జనులను పరిశుద్ధులుగా మనము ఈ యొక్క క్రియ అనేది ఏం చేస్తుందంటే ప్రారంభంగా ఉండాలి. కాబట్టి మనం దేవుని బిడ్డలమే, విశ్వాసం ద్వారా దేవుని స్వారూప్యం కలిగిన వారమే. కాబట్టి పవిత్రులుగా ఉండాలంటే కూడా మనం ఏం చేయాలి? దేవునిలో జీవించాలి. చివరిగా 4-5 వచనాలను చూస్తే ఇది పాపం యొక్క నిజం. ఆజ్ఞాతిక్రమమే పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. యోహాను పాపాన్ని కేవలం నైతిక వైఫల్యంగా కాకుండా దేవుని అధికారాన్ని తిరస్కరించడంగా నిర్వచిస్తున్నాడు. మత్తయి 7:23 చూస్తే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును అంటున్నాడు. మనము తర్వాత మనం ఎన్నోకుండా చేస్తున్నప్పుడు ప్రభు నామం ఎన్నో క్రియలు చేయొచ్చు, ఎన్నో సహాయాలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ అది మనస్ఫూర్తిగా చేయాలి, విశ్వాసంతో చేయాలి, నమ్మకంగా చేయాలి, దేవుని బిడ్డగా చేయాలి, దేనిని ఆశించకుండా చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని ఎరుగును అంటాడు. లేకపోతే ఏమంటున్నాడు? 23వ వచనం చూస్తే నేను మిమ్మల్ని ఎరుగను, అక్రమం చేయవారా నా ఎదురు నుండి పొండి అని వారితో చెప్తున్నాడు. కాబట్టి మన క్రియలు ఎలా ఉండాలంటే దేవునికి ప్రియమైనవిగా ఉండాలి. అంటే ఏంటి? మనం చేసే ప్రతి పనిలో నమ్మకంగా ఉండాలి. క్రీస్తు మనలో ఎంత అధికంగా బయలుపరచబడదో అంత అధికంగా మనము శుద్ధీకరించబడతాము. అంతేకాకుండా మన మధ్య అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటున్నారు. వాళ్ళు గొర్రె చర్మములు వేసుకొని మీ మధ్య భక్తులు. వారి హృదయాలు ఎలా ఉంటాయంటే పూర్వమైన తోడేలను పోలి. అంటే ఏంటి? మనతో నివసించే వ్యక్తులు కూడా ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారంటే మనకు ప్రేరణ కలిగిస్తారు, కానీ వాళ్ళ ఆలోచనలు అని ఉంటాయి. అంటే ఏంటి? ఎందుకు చెప్పడంలే అనే ఆలోచన విధానంతో ఉంటారు. అదే కాకుండా వాళ్ళు నిరుత్సాహపరిచే వాళ్ళుగా కూడా ఉంటారు. మనల్ని పడిపోయే విధాలుగా చేసేవాళ్ళు ఉంటారు. మనం దేవుని దగ్గర కొద్దీ మనం లాగేవారిగా కూడా ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మనము దేవుడిలో ఎంతగా మనం ఉంటామో మనము అంత అధికంగా బలపడతాము. వెలుగు అధికంగా ప్రకాశించుకున్నది ఏమవుతుంది? అంధకారం అనేది క్రమక్రమంగా తొలగింపబడుతుంది. అదే రీతిగా మన ద్వారా క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు ఒక్కొక్కటి మనము పాపం నుండి ఏం చేస్తాయంటే ప్రత్యేకపరిచి మనము క్రీస్తుకు మరింత సమీపస్తులుగాను మారుటకు మనకు సహాయం చేస్తాయి. కాబట్టి మనము దేవునికి ఏమిగా ఉండాలంటే ప్రతి విషయమందు మనము దేవునికి ప్రార్థనాపరులుగా ఉండాలి. మనము శ్రమలో కష్టాల్లో జారిపోవారుగా ఉండకూడదు. యోహాను పత్రికలు అదే రాస్తున్నాడు. జారిపోయే వారిని ఏం చేస్తున్నాడు? చిన్నపిల్లలారా, కుమారులారా, బిడ్డలారా అని సంబోధిస్తున్నాడు. అంటే ఏంటి? ప్రేమగా పిలుస్తున్నాడు. దేవుని ప్రేమను దాంట్లో చూపిస్తున్నాడు. మన ప్రజెంట్ లైఫ్లో ఎలా ఉండాలో మనకు తెలియజేస్తున్నాడు. మనం వాటన్నిటినీ సరిదిద్దుకొని మనము దేవుని వైపు చూస్తే ఆ నిత్య రాజ్యంలో మనకు స్థానము అనుగ్రహిస్తాడు. దేవుని అధికారాన్ని తిరస్కరించడం పాపం చేసిన వారు ఎవరో మనకందరికీ తెలిసే ఆదాము హవ్వలు. ఎందుకు వాళ్ళు దేవుడిచ్చిన ఆజ్ఞని ఏం చేశారు? మీరారు. ఆదాము హవ్వ ఆజ్ఞను మీరక ముందు మహిమ చేత ధరింపబడ్డారు. అంటే ఏంటి? దేవునికి సన్నిహితంగా ఉన్నారు. అంతేకాకుండా దేవుని చూచుటకు ఆయనతో మాట్లాడేటప్పుడు ధన్యత కలిగిన వారు. ఎప్పుడైతే సాతాను ఆ ఫలము తిన్నట్లు శోధించిందో వారేమైనారు? దేవునికి దూరం అయిపోయినారు. అంతేకాకుండా ఆ యొక్క తోట నుండి ఏమైనారు? వెళ్ళగొట్టబడ్డారు. కాబట్టి మనం కూడా మన
తెలుసు ఆకాను శపితమైన వస్తువులను దొంగిలించడమే కాకుండా అబద్ధం కూడా ఆడాడు. సో అప్పుడు ఏమైంది, యెహోషువ వెళ్ళి దేవునికి ప్రార్థించాడు. ఏమని, మేము ఎందుకు ఇలా హాయి ప్రజలతో యుద్ధంలో ఓడిపోయినా ప్రభువా, మేము చేసిన పాపం ఏమిటి అని ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు యెహోషువకు తెలియజేశాడు. ఏమని, ఎవరైతే ఈ విధంగా పాపము చేశారో, ఏమని శపితమైనది ఎవరైతే దొంగిలించారో వారిని నాశనం చేయమని యెహోవా యెహోషువతో చెప్పాడు. కాబట్టి వాళ్ళు చీట్లు వేసినప్పుడు ఎవరి పేరు వచ్చింది, ఆకాను పేరు వచ్చింది. అప్పుడు ఆకాను బాధపడ్డాడు. ఏమని, ఇశ్రాయేలు దేవునికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు. కానీ ఏమైంది, ఆ యొక్క ఆకోరు లోయలో ఆయన తీసుకున్న సమస్త వస్తువులన్నింటినీ తీసుకుపోయి అతన్ని కొట్టి రాళ్ళతో అగ్ని చేత కాల్చి కుప్పగా చేశారు. కాబట్టి మనం చేసే పాపాలు తెలిసి కూడా చేస్తూ ఉంటాం, అది శపితమైనది. కాబట్టి అలాంటి పాపాలు మనం చేయకూడదని దేవుడు మన మీద హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా తర్వాత ఏమైంది, యెహోషువకు దేవుడు సరైన మార్గాన్ని చూపించి హాయి రాజును ఏం చేశాడు, ఓడించి ఆ యొక్క మ్రాను మీద వేలాడదీశాడు. ఇక్కడ దేవుని ఆజ్ఞని గైకొనిన దేవుడు మనకు యుద్ధము చేస్తాడని, మనము జయము ఇస్తాడని మనము గ్రహించాలి. ఇక్కడ దేవుని బిడ్డలకు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా దేవునికి విజ్ఞాపన చేస్తే సహాయము చేస్తాడు. ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు మనకు చాలా మంది తెలుసు. సౌలు ఏమైనాడు, మరణం చెందాడు. తర్వాత కయీను దేశదిమ్మరైపోయినాడు. లోతు భార్య ఏమైంది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. యెహజీ ఏమైనాడు, కుష్ఠరోగం పొందాడు. వీళ్ళందరూ దేవుడు ఇచ్చే ఆ యొక్క మహిమను గ్రహించకుండా పాపానికి ఏమిచ్చారు, చోటించారు. పాపాన్ని మీరి ఆజ్ఞాతిక్రమం చేశారు కాబట్టి పాపం అని వాళ్ళకు కలిగింది. కాబట్టి ఈ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా మనకి ఏం తెలియజేస్తుందంటే, నువ్వు దేవుని పట్టుకోవాలి అంటే నువ్వు దేవుని కోసము నడవాలి అని ఈ ఓల్డ్ టెస్టిమెంట్ అందరినీ దేవుడు నడిపిస్తున్నాడు. వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు సరి చేస్తున్నాడు, వాళ్ళు శిక్షిస్తున్నాడు, తీసుకొని వస్తున్నాడు. కానీ ఈ న్యూ టెస్టిమెంట్ ఏం చేస్తుందంటే, మనకేం చెప్తుందంటే, దేవుడు మన చేతిని పట్టుకొని ఉన్నాడు, మనము మన దేవుని చేతిలో ఉన్నాము. కాబట్టి ఈ యొక్క ప్రజెంట్ లైఫ్లో మనము దేవునితో జీవిస్తే మనకు ఫ్యూచర్లో ఆ యొక్క నిత్యత్వంలో మనం ఉండగలుగుతాం. కాబట్టి వీరందరూ మనం ఇంతకుముందు చూసిన వాళ్ళందరూ ఏం చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. వాళ్ళు ఆ మహిమను పొందుకోలేకపోయారు. కాబట్టి మనము అలాగా ఉండకూడదు. ఆయనలో పాపం ఏమీ లేదు. 5వ వచనం చూస్తే మనము ఆయనలో పాపం ఏమీ లేదు. కానీ పాపం లేని దేవుని కుమారులో మనము దాగి ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఆయన చేతిలో ఉన్నాము, ఆయనలో మనం దాగి ఉన్నప్పుడు మన అంతరంగంగా మనం ఏమవుతామంటే శుద్ధి చేయబడతాం. అంతేకాకుండా ఆయన రెక్కల చాట మనము కాపాడబడతాము. 2 కొరింథీ 5:21 చూస్తే మనం ఆయనను నీతి అవునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసేను. మన పాప శిక్షను ఆయనపై వేసుకున్న ద్వారా ఈ విధంగా ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తము చేశాడు. రోమా 5:6-8 వచనాలు, 1 కొరింథీ 15:3, 1 యోహాను 2:2 చూడగలుగుతాం. 1 పేతురు 2:20 పాపాల కోసం ఆ శిలువ యాగాన్ని మౌనంగా భరించాడు. ఇది విమోచన యొక్క క్రయధనంగా మనం చూడగలం. దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు, మనల్ని దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఉన్నాడు. కాబట్టి మనము ఆ యొక్క ప్రధాన కాపుడి ప్రత్యక్షమైనప్పుడు మనమేమో వాళ్ళ వాడవారని మహిమా కిరీటాన్ని పొందగలం. జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలనుకుంటానా. మనకి ఇండియాలో మిషనరీస్ ఉండేవాళ్ళు, మనందరికీ తెలుసు. వాళ్ళకు ఫారిన్ కంట్రీస్ నుంచి ఏమొచ్చేవి, కొన్ని సరుకులు, తర్వాత బట్టలు అలాంటివి వచ్చేవి. ఎందుకు, వాళ్ళకు సపోర్ట్ చేయడానికి అలా వచ్చాయి. కొంతకాలం తర్వాత ఏమైనా ఆగిపోయినాయి. దానికి కారణం ఏమని వీళ్ళు తెలుసుకోవాలని ఒక బృందమంతా కలిసంట ఫారెన్కి వెళ్ళారంట. వెళ్ళి వాళ్ళని అడిగారంట, మాకెందుకు మీరు ఇలా సపోర్ట్ చేయడం లేదంటే వాళ్ళు అన్నారంట, మీకు సహాయం చేయడం మాకు అభ్యంతరం లేదు, మేము ధారాళంగా ఇస్తాము. కానీ మీకు ఇచ్చేటప్పుడు మా మనసులో ఏమవుతుందంటే ఒక చిన్న పాపం అంటే ఏంటి, మీకు ఇచ్చేటప్పుడు మేమేమన్నా పాపం చేస్తున్నామా అనే ఆలోచన వాళ్ళు కలుగుతారంటే తక్కువ భావంతో మిమ్మల్ని చూస్తున్నామా అనే ఆలోచన కలిగిందంట. కాబట్టి
ఇచ్చేవాడు పుచ్చుకునేవాడిని తెలియకుండానే చులకన భావంతో చూస్తాడంట. అది తప్పు. అది కూడా మన ఇళ్ళగా మనం ఏం చేస్తామంట, పాపం చేస్తాం. అది కూడా ఒక పాపమే. కాబట్టి అలాంటి పాపాన్ని కూడా మనం ఏం చేయాలి, తీసివేయాలి. కాబట్టి మనం సంఘంలో చాలా మంది మన బంధుమిత్రులు, రక్త సంబంధికులు ఎంతో మంది ఉంటారు. వారికి మనం సహాయం చేసేవారిగా ఉంటాం. వారు మన వల్ల ఒక స్థితికి వచ్చారని అనుకుంటారు. అలా అనుకోకూడదు. దేవుని బిడ్డలైతే సహాయం చేస్తారు. దేవుడు ఆ కార్యాన్ని వాళ్ళ ద్వారా చేయిస్తాడు. అది మనం గ్రహించాలి. మన దేవుడి బిడ్డలుగా అది మన బాధ్యత అని తెలుసుకోవాలి. కాబట్టి వాటన్నిటికి మనం ఉప్పొంగిపోకూడదు. అలా ఉప్పొంగిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా సాతాను మనలో ఏమవుతాడు, ప్రవేశిస్తాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు మంచివే ఆలోచించాలి, మంచి కార్యాలే చేయాలి. చివరిగా మనము దేవుని బిడ్డలుగా ఉండాలంటే తన అధికారాన్ని పొందిన వారుగా ఉంటాము. దేవుని పిల్లలుగా ఉండాలంటే దేవుని స్వరూపతను కలిగి ఉంటాము. దేవునిలో పరిశుద్ధతగా ఉన్నప్పుడే మనం ఏమవుతాము, ఆయనను ఆ రాత్రుల్లో ఎదుర్కొనే వారిగా ఉండగలుగుతాము. కాబట్టి పాపము లేని వారుగా మనము జీవించాలని ఈ యొక్క 5 వచనాలు మనకు చెప్తున్నాయి. దేవుని పిల్లలు చదివేటప్పుడు, ప్రార్థించేటప్పుడు మనకేమవుతుందంటే యాకోబు 1:14 చూస్తే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏర్పబడి మరులు కొలుపబడిన వాడు శోధింపబడతాడంట. ఈ లోకాల ఆశలు ఏం చేస్తాయంటే మనల్ని రాగివేస్తూ ఉంటాయి. కాబట్టి మనుషుల ప్రేరణ కాదు, మనకు ప్రేరణ క్రీస్తే. కాబట్టి మన యొక్క వాక్యమే మన యొక్క స్కేల్. మన క్రీస్తే మన మాదిరి, మన పోలికే యేసయ్య. కాబట్టి ఆయనలో పాపం లేదు. దేవుని కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి శరీర దాడిని శిలువ మీద బలియాగం చేసి తన కార్యాన్ని సంపూర్తి చేశాడు. కాబట్టి మనము ఆ యొక్క దేవుని బిడ్డలుగా దేవుని చేతిలో ఉన్నాం. కాబట్టి వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిస్తాం, వాక్యానుసారంగా జీవిద్దాం.